కాదు రోజు దాకా ఇంటికి వస్తా. నువ్వే కాదు ఎవరు చెప్పినా వినను అంతే. ఈ చదువు నాకు అసలు సెట్టే అవ్వదు. నేను ఇంతే. ఏంది శివుడు మా అమ్మ. ఇప్పుడు అవసరమా నాకు? ఇది నేను పుట్టక ముందు దిగింది. సార్ దిమాగ్ ఖరాబ్ చేయకు. ఇప్పుడు ఇలా ఉంది. ప్రతి తల్లిదండ్రులకి పిల్లల మీద కొన్ని ఆశలుంటాయి. ఆ ఆశల్ని మన మీద రుద్దుతున్నారని మనం అనుకుంటాం. కానీ సరిగ్గా ఆలోచిస్తే మనం మన గురించి ఎంత ఆలోచిస్తామో వాళ్ళు మనకంటే ఎక్కువగా మన గురించి ఆలోచిస్తారు. మనం ఎదిగితే ఆదరించడం, ఓడిపోతే అవమానించడం ఈ లోకానికున్న చెడ్డ అలవాటు. కానీ ఎలా ఉన్నా ప్రేమించేది మన అమ్మా నాన్నే. వాళ్లతో నువ్వు ఇలా మాట్లాడడం తప్పు. సారీ సార్. హైదరాబాద్ నవాబ్ లేకున్నావా? మీరందరూ మంచుకున్నారు కదా? ఆడబిడ్డలో క్షేమమేగా? ఎరా మల్లిగా పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి నల్ల వదలమని చెప్పిన ఏం వస్తున్నాయి కదా? గల్లీలో అన్ని బ్లాకులకి దోమల మందు కొట్టమని చెప్పిన ఎరా బాలా కొడుతుంటారు కదా? నా తరపు నుండి మీకు అందాల్సినవి కరెక్ట్ గా అందుతాయి. గట్టనే మీ ఇళ్ల నుండి నాకు అందాల్సినవి కూడా కరెక్ట్ గా అందాలి. సమజైందా? ఏమ్మా ఈ ఇలాంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా? చెప్పండి అబ్బా. మీ మనసులో జ్ఞానం ఉంటే చెప్పండి. ఏమున్నా సరే చేసేద్దాం. లేకుంటే మీరు ఎలక్షన్ లో చూపిస్తారు. మళ్ళా నువ్వు ఉన్న చోట సమస్యలు ఉంటాయా అన్న? ఏమయ్యా మాట్లాడరా? ఇప్పుడు సమస్యలు లేకుండా ఉన్నాం, అలాగే ఎప్పుడు ఉందాం. చూద్దాం. నువ్వు సార్, నేను ఈ ఏరియాలో ట్యూషన్ మాస్టర్ని. చదువుకునే పిల్లల్ని తీసుకెళ్లి పోలీసులు అప్పుడప్పుడు పుటప్ కేసులు పెడుతున్నారు సార్. మీరు ఒకసారి ఈ కేసుల గురించి ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది సార్. చదువుకునే పిల్లలు సార్, వాళ్ళ లైఫ్ సార్, పాపం సార్. సరే తమ్మి, నేను చూసుకుంటా. గివ్ యూ ఐడి నంబర్. నేను చెక్ చేస్తాను. చెప్పు. దీనికి ముందు 2 సార్లు మెయిన్స్ వరకు వచ్చి కంప్లీట్ చేయలేకపోయాను. స్టే స్ట్రాంగ్. ఐమ్ ఆల్వేస్ విత్ యూ. అమ్మని తెలుసుకో. ఆల్ ది బెస్ట్. గుడ్ ఈవినింగ్ మా. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మా. రే ఏంది నీ కదా? నిన్న సూర్యుని కాలేజీలో ఏందో అన్నావంట. అన్న మీటింగ్ లో కూడా ఏందో ఓవర్ గా మాట్లాడినావంట. ఏం? లేదు సార్, నేను ఇక్కడ ట్యూషన్ చెప్తుంటాను. ఈ ఏరియా పిల్లల్ని మాటి మాటికి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అందుకని అవన్నీ నీకు అనవసరం. అసలు అడిగే రైట్ ఎవడిచ్చిండ్రా నీకు? ఎవరిచ్చిండ్రా చెప్పు. ఎక్స్ట్రా చేయకూడదురా ఇక్కడ, అర్థమైందా? ఏంద్రా లొల్లి పెడుతున్నావు? ఏంట్రా ఉరిమి చూస్తున్నా? నేను ఉరిమి చూస్తున్నాడా? చూస్తే అలా అనిపించట్లేదు. ఉరిమి చూస్తున్నట్టు. మామూలుగా చూస్తే కనబడ్డ మావా. సైలెంట్ కిల్లర్. సరిగ్గా చూడు. నేను సంటోణ్ణి, నువ్వు నాకు బొమ్మలా అంటోండి. సంటోన్ చేతికి బొమ్మ చెప్తే ఏమవుతుంది? ఏంది మా మాట్లాడుకుంటున్నావు? ఆపండ్రా బాయ్. మాట్లాడుతున్నాడు కదరా, ఉంటారా బాయ్. ప్లీజ్, ఈ ఏరియా పిల్లలు నా కోసం వెయిట్ చేస్తా. నేను వెళ్ళి ట్యూషన్ చెప్పాలి. నన్ను వదిలేండి. ఎక్కువ చేస్తున్నావు. సంపాస్తా బిడ్డ. ఇంద్రుడు అట్లా వెళ్ళిపోతుండు. ఇప్పుడు చూడడానికి ఇస్తా. పోండి. ఏమరా ఒకసారి చెప్తే సమజ్ కదరా? ట్యూషన్ చెప్పినట్టు మంచిగా చెప్పినాం కదరా. సూర్య ఇప్పుడు చూడు నేను ఎట్లా కొడతాను.
ఎన్నిసార్లు చెప్పినారా నీకు ఆ? నా ముందు ఓవర్ యాక్షన్ చెయ్యకరా అని అయినా నీకు సమజైతలేదు. పెద్ద తోపుగా వారా నువ్వు. నా కొడక నరుకుతా సాలే. सामने लेपता मगडरा ఏం సార్ మీకు అసలు కోపమే రాదా? కోపం వస్తే వాళ్ళ సెంటర్లో తెలీదా నీకు? రే, మనం ఒక ఆశయం కోసం ముందుకెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. వాటన్నింటినీ పట్టించుకోకుండా ముందుకెళ్తూనే ఉండాలి. అలా వెళ్తేనే మనం గమ్యం చేరుకుంటాం. గామా రేస్ లాగా. గామా రేస్ ఎన్ని ఆటంకాలు వచ్చినా అది వాటిని దాటుకుంటూ వెళ్తూనే ఉంటుంది. రేపు నువ్వు కలెక్టర్ అయినాక అలా సంగతి చూడాలి. హలో, రేపు మార్నింగే కదా నీ ట్రైన్? అవును. ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకో. రేపు మార్నింగ్ 10 o'clock కి నీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను. ఇప్పుడు ఎందుకు అదంతా? నువ్వు ట్రైన్ లో వెళ్తే 1 day పడుతుంది. యుల్ బి టైర్డ్. థ్యాంక్స్. వచ్చేటప్పుడు ఐఏఎస్ రావాలి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హోంవర్క్ కంప్లీట్ చేశారా? చేశాం సార్. పరమేశ్ ఎక్కడ? బ్యాగ్ బట్టి ఏడుకో పోయింది సార్. రేపు తెలుగు ఎగ్జామ్ యాడికి పోతున్నావురా అంటే నీకెందుకు పోబే అన్నాడు సార్. సార్ వాడిని సూరి తీసుకెళ్ళింది సార్. నవ్వాపరా బాబు నువ్వు. ఎవడన్నా తాగితే తింటాడు పడ్డాడు. మేము రాపించిన కొడుకులాగా నవ్వుతుంటావు. రే పరమేశ్, రేపు ఎగ్జామ్ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నావు? పద. మా ఏరియా పోరగాడి మీద నీరు బాబేంద్రా. రేపు వీడికి ఎగ్జామ్ ఉంది, రివిజన్ చేయించాలి. ఆల్రెడీ మేము రివిజన్ చేయిస్తున్నాం. నీకేమైనా ప్రాబ్లమ్? నన్ను కాదని మా పోరగాడిని తీసుకుపోతావా? సార్ మీరు వెళ్ళండి సార్, నేను వస్తాను. నేను ఎగ్జామ్ చదివేశాను. పరమేశ్ ఇప్పటికే 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఈసారి నువ్వు పాస్ అవ్వాలి. ఏయ్, ఆ. ఆగరా, చెప్పేది నీకేరా. ఆగరా చెప్పేది నీకే. ఆగరా రే. సారీ, కోపం వచ్చింది, క్షమించండి. నేను భయపడలేదు కదమ్మా, నేను బెదిరిపోలేదు కదమ్మా, నువ్వు చచ్చిపోతావు కదమ్మా. ఇట్లా రాని ఏయ్, చూడుపోరా. వీడు ఉండరా. మళ్ళీ అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశాను. వాట్రా చంపేయండిరా వాడిని. టైటిల్స్ లో వస్తున్నాడు. ఎక్కడికి పోతున్నాడు? అన్నా వద్దన్నా. అప్పో
నా కొడక నిన్ను ఇడిచిపెట్టా, నిన్ను చంపుతా. రేయ్, నన్ను ఆసుపత్రికి తీసుకుపోడ్రా. ఏంటి మళ్ళీ వచ్చాడు నా దగ్గరికి? తమ్ముడు, నీకు తెలుసు కదా నాదేం తప్పు లేదు. సూరికి సారీ చెప్పానని చెప్పు. నేను చదువుకోవడానికి వచ్చాను. పిల్లలకి రేపు ఎగ్జామ్ ఉంది. అమ్మని తిడితే ఎవరికైనా కోపం వస్తుంది. ప్లీజ్ సూరికి కొంచెం అర్థమయ్యేలా చెప్పు. మీరేదో చెప్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఏం చెప్తున్నారో సరిగ్గా రిసీవ్ అవ్వట్లేదు సార్. కానీ మీరేం చెప్పినా మంచి కోసమే చెప్తారని ఇందాకే అర్థమైంది సార్. చిన్న హెల్ప్, అంబులెన్స్ కి ఒక్కసారి ఫోన్ చేస్తారు సార్. లోపల ఏం పరిస్థితిగా అర్థం కావట్లేదే.